హలో ఫ్రెండ్స్, మంచి విషయాలు నేర్చుకోవడం సరిపోదు, వాటిని ఆచరణలో కూడా పెట్టాలి. ఆచరణలో పెట్టడం వల్ల ఉపయోగం ఏమిటో ఈ కథ ద్వారా తెలుసుకుందాము. పూర్వం ఒక ఊరిలో ఒక ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో ఒక గురువు మరియు కొంతమంది శిష్యులు ఉండేవారు. గురువు గారు ప్రతిరోజు ఆ శిష్యులకి ఎంతో శ్రద్ధగా వేదం నేర్పిస్తూ ఉండేవారు. అలాగే ప్రతిరోజు నేర్పించిన పాఠాన్ని వల్లివేస్తూ ఉండేవారు. వీరిలో సుధీరుడు అనే శిష్యుడు గురువుగారు చెప్పినవి వెంటనే అర్థం చేసుకుని చెప్పేస్తూ ఉండేవాడు. ఒకరోజు గురువుగారు తన శిష్యులను ఉద్దేశించి, నిన్న చెప్పిన పాఠంలో ఏమైనా గుర్తున్నాయా అని అడిగారు. వెంటనే సుధీరుడు, నిన్న చెప్పిన పాఠంలో నాకు 2 విషయాలు బాగా అర్థమయ్యాయి గురువుగారు అన్నాడు. అంతే, గురువుగారికి చాలా కోపం వచ్చేసింది. నా శక్తినంతా కూడదీసుకుని మీకు అన్ని విషయాలు తెలియజేస్తే కేవలం 2 విషయాలు మాత్రమే అర్థమయ్యాయా? అంటే నీ మనసు ఎక్కడో ఉంది. శ్రద్ధ లేకుండా ఉన్నావు. శ్రద్ధ లేకుండా విద్య రాదు అని బాగా తిట్టారు. కొద్దిసేపటికి కోపం చల్లారాక, సరే, నేర్చుకున్న ఆ 2 విషయాలు ఏమిటో చెప్పు అని అడిగాడు గురువుగారు. సుధీరుడు భయంతో వణికిపోతూ, ఎల్లప్పుడూ సత్యమే పలకాలి మరియు ఓర్పుతో ఉండాలి. ఈ 2 విషయాలు మాత్రమే నాకు బాగా అర్థమయ్యాయి గురువుగారు అన్నాడు. అప్పుడు గురువుగారికి తన తప్పు తెలిసింది. చిన్నవాడైనా ఎంత బాగా చెప్పావు అని సుధీరుడిని అభినందించారు. కాబట్టి మంచి విషయాలు కేవలం నేర్చుకోగానే సరిపోదు, వాటిని ఎవరైనా సరే ఆచరణలో పెట్టాలి. ఏమంటారు ఫ్రెండ్స్? ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.